హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. అసలు టైలరింగ్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన ఆయుధాలు అవేంటో చూద్దాం. కత్తెర, టేపు, దారప్రీలు, బాబిన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే టేప్ అండి. ఇది లేకుండా టైలరింగ్ అనేది ఎవ్వరం చేయలేమండి. ఎందుకంటే కొలతలు తీసుకోవాలన్నా, కొలతలు ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నా టేప్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత తీసుకున్న కొలతలు ఫస్ట్ కొలతలు తీసుకోవాలంటే టేప్ అనేది ఎంత ఇంపార్టెంటో అవి మార్క్ చేసుకోవాలంటే మనకు మార్కర్ కూడా అంత ఇంపార్టెంట్. మార్కర్ వచ్చేసి ఇదైతే క్లాత్ పైన వాడొచ్చు. ఈ మార్కర్ వచ్చేసి పేపర్ కటింగ్ కోసం వాడొచ్చండి. ఇక్కడ చూసిన మీరు 2 రకాల బాబిన్లు అండి. ఇది చిన్న మిషన్కి అంటే మామూలు మిషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫైబర్ మిషన్కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కేసరి బుట్ట. ఈ బాబిన్ బుట్ట అనేది ఏ మిషన్కైనా వాడొచ్చండి. ఆ తర్వాత ఇవన్నీ టేప్ తోటి కొలత తీసుకోవడం, మార్కర్ తోటి మార్క్ చేసుకోవడం, ఆ తర్వాత కత్తెరతోటి కట్ చేసుకోవడం. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం టైలరింగ్లో నేర్చుకోవాల్సింది నేర్పేది ఏంటంటే ఉక్కులు వేయడం. ఉక్కులు వేయాలంటే ఉక్కు కావాలి, ఉక్స్ కావాలి, కుట్టడానికి సూది కావాలి, సూదిలో పెట్టడానికి దారపులు కూడా కావాలి. సో అందుకే ఫస్ట్ మనకి ఏం కావాలో ఏం కొనుక్కోవాలనేది మీకు చెప్తున్నానండి. తెలియదని కాదు, అందరికీ తెలుసుకోవాల్సింది. ఇక్కడున్న ఈ సేఫ్టీ పిన్ అనేది ఎందుకు పెట్టానండి అంటే దాదాపుగా కుట్టేటప్పుడు తప్పిపోతుందండి. ఇటు నుంచి అటుకో, అటు నుంచి ఇటుకో. అవి ఇప్పాలంటే ఒక సేఫ్టీ పిన్ కావాలి. అది ఇలా పెద్దదైతే ఇప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సినవి ఏంటో చూసుకున్నాం. ఆ తర్వాత మనం ఎలా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 11 పాయింట్లు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఉక్కు మరియు కాజా కుట్టడం. మనం ఎక్కడ నేర్చుకున్నా, ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా ఫస్ట్ ఉక్కు వేయడం, కాజా వేయడమే నేర్పిస్తారండి. ఇప్పుడు చూపించినట్టు డైరెక్ట్ బ్లౌజ్ కట్ చేయడం, కుట్టడం అనేది అది అంత ఈజీ కాదు. ఏదైనా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే చాలా గుర్తుంటుంది, మనం అసలు మర్చిపోలేమండి. ఉక్కు మరియు కాజా ప్లస్ పంపకం చేయడం నేర్చుకోవడం, అది నేర్చుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత మనం కొనుక్కున్న టేప్ తోటి కొలతలు ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫిట్టింగ్, లూజ్ ఇదంతా తెలుసుకోవాలండి టేప్ తోటి. ఆ తర్వాత పేపర్ కటింగ్. డైరెక్ట్ బ్లౌజ్ తోటి కట్ చేస్తే తప్పిపోతుంది కాబట్టి ఫస్ట్ పేపర్ కటింగ్ ఒకటి కాకుండా ఇంకో 2, 3 అయినా చేసుకోవచ్చు. పేపర్ కటింగ్ కరెక్ట్ మనకు వచ్చిన తర్వాత ఆ తర్వాత జాకెట్ పక్కా కొలతలతో కట్ చేయండి. ఇవన్నీ కట్ చేశాక బ్లౌజ్ కుట్టాలంటే ఫస్ట్ మిషన్ తొక్కడం రావాలి. ఇది రాకుంటే ఇవన్నీ నేర్చుకోవడం వేస్ట్ అండి. అందుకే బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మిషన్ తొక్కడం కూడా నేర్చుకోవాలి. సూదిలో దారం పెట్టడం, మిషన్ తొక్కడం, వెనక్కి వెళ్ళకుండా మిషన్ తొక్కడం, సూది విరిగిపోకుండా మిషన్ తొక్కడం నేర్చుకోవాలి. ఓకే, బ్లౌజ్ కట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనుక భాగం, నడుం పట్టి మరియు ట్యాక్సెస్ కుట్టడం. వెనుక భాగం ఎంతవరకు తీసుకోవాలి, నడుం పట్టి కూడా ఎంత వెడల్పుతో తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మిగతాది ట్యాక్సెస్, ఇది ఎంత పొడవు తీసుకోవాలి, ఎంత వెడల్పులో తీసుకోవాలి వెనుక భాగానికి అనేది ఒక కొలత ఉంటుందండి. అది బ్లౌజ్ తోటి మీకు తీసుకోవచ్చు, మీకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ తోటి చూసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ముందు భాగం ట్యాక్సెస్, ముందు భాగం కూడా కట్ చేసుకున్న తర్వాత మీకున్న కొలతలు పక్కా కొలతలు టేప్ తోటి ఫాలో అవ్వాలండి. అలా కుట్టడం వల్ల ఏంటంటే ముందు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. షేప్ పట్టి వేయడం, షేప్ పట్టి కట్ చేసుకొని చాలా నీట్గా కట్ చేసుకోవాలి, చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. షేప్ పట్టి అనేది కరెక్ట్ కట్ చేసుకోకుంటే ఫినిషింగ్ అంత బాగుండదు ఫ్రంట్ పార్ట్కి. ఓకే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయ్యాక భుజాలు జాయిన్ చేసుకోవాలండి. ముందే భుజాలు జాయిన్ చేసుకుంటే బిగినర్స్కి అవి 2 కుట్టడం కొంచెం అటు ఇటు అయిపోతాయండి. బ్లౌజ్ పెద్దగా ఉంటుంది, మిషన్ పైన జరపడం అదంతా కొంచెం చిరాకు వస్తుంది. అందుకే విడివిడిగా చేసుకున్న తర్వాత భుజాలు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్కు పట్టి వేయడం. ఉక్కు పట్టి ఎలా కుట్టాలంటే వెనుక నుంచి ముందుకు, సీద నుంచి ఉల్టా నుంచి సీదగానే తెలుసుకోవాలి. కాజపట్టి మిషన్తో కుట్టడం. ఫస్ట్ వచ్చేసి కాజపట్టి సూత్తో కుట్టడం నేర్చుకున్నామండి. ఇప్పుడు వచ్చేసిందంటే కాజపట్టి మిషన్తో కుట్టడం ఎలా. టైం తక్కువ ఉంటుంది కాబట్టి కాజపట్టి మిషన్తో వేయడం వల్ల చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. టైం కూడా చాలా సేఫ్ అవుతుందండి. ఎవరికైనా కూడా టైం చాలా సేఫ్ అయిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్స్ జాయింటింగ్, హ్యాండ్స్ కట్ చేసుకోవడం. హ్యాండ్స్ కూడా పొడవు చూసి పక్కా కొలతలతో కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం, హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి జాయిన్ చేసుకోవడం. గల్లపట్టికి ఎప్పుడు క్రాస్ పీసెసే తీసుకోవాలండి. ఆ క్రాస్ పీసెస్ ఎంత కొలతలు తీసుకోవాలి
అంటే వెడల్పు అనేది ఎంత ఉండాలనేది మనకు మ్యాక్సిమం అవగాహన ఉండాలండి. హాఫ్ ఇంచు లేక ఇంచు అంతకు మించి తీసుకోరండి. ఇవన్నీ అయ్యాక ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా లేకుంటే మనం ఇదంతా కుట్టిందంతా వేస్టే అండి. ఫిట్టింగ్ పక్కాగా వచ్చిందనుకోండి, వేసుకోవడానికి బావుంటది. మనకి ఇంట్రెస్టింగ్ ఉంటది. ఒకవేళ మీరు వేరే వాళ్ళది కుట్టినట్లయితే వాళ్ళు మనకి ఇంకోసారి కూడా ఇవ్వడానికి ఇష్టపడతారండి. పాయింట్ వైస్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒకటేసారి రాదు, ఒకేసారి రాదు. అది పిల్లలకు వచ్చే నడకైనా, మనం నేర్చుకునే ఏ విద్య అయినా కూడా. ఈవెన్ చదువైనా, మిషన్ అయినా, వంటైనా ఏదైనా కూడా అండి. ఎక్కువ సుత్తి పెడుతున్నా అనుకోవద్దు. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయండి. స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న వాళ్ళకి పక్కాగా వస్తుందండి. నేను ఒకటేసారి బ్లౌజ్ కుడతానంటే అది కొంచెం కష్టం. ఈజీనే కానీ కొంచెం కష్టమండి. ఓకే. నాకు తెలిసిన పద్ధతిలో, నాకు తెలిసిన విషయాలు, నేనొక టైలర్‌ని కాబట్టి నేనేం నేర్చుకున్నాను ముందు అనేది మీకు చెప్పాలనుకొని చెప్తున్నానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా టైలరింగ్ వచ్చేస్తుందండి. ఓకే. నా సజెషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఓకే. షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.